జై శ్రీమన్నారాయణ. ఇతిహాసం ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో అఖండ సినిమాలో చూపించిన కొన్ని ముఖ్యమైన అంశాల గురించి నేను చెప్తాను. అఖండ సినిమా నేను చూడడం జరిగింది. అన్నట్టు నేనేమి బాలకృష్ణ గారి ఫ్యాన్ను కాను. సినిమా విడుదలయ్యి అవగానే మొట్టమొదటి రోజే వెళ్ళి సినిమా చూడాలి అని చెప్పి ఆలోచించే అలాంటి సినిమా అభిమానిని కూడా కాను. అయినప్పటికీ అఖండ సినిమా చూడడం జరిగింది. అఖండ సినిమాలో బాలకృష్ణ గారు 2 పాత్రలు ధరిస్తే అందులో ఒక పాత్ర అత్యంత కీలకమైనటువంటి అఘోరా పాత్ర ఆయన ధరించారు. కాశీలో అఘోరాలుంటారండి అని చెప్పి మనం చాలాసార్లు వింటూనే ఉంటాం, వార్తలలో చూస్తూనే ఉంటాం. అలాంటి అఘోరా పాత్రను బాలకృష్ణ గారు ధరించారు. అయితే ఆ సినిమా ఏదో పగ ప్రతీకారాలకు సంబంధించిన సినిమాలాగా కాకుండా ఏవో 4-5 శృంగార దృశ్యాలు పెట్టి ఒక 5-6 డైలాగులు ఏవో పెట్టేసేసి పగ ప్రతీకారాలు ఇవన్నీ పెట్టి కథ ముగించేస్తే సరిపోతుంది కదా, రీలు చుట్టేస్తే సరిపోతుంది కదా అన్నటువంటి కోణంలో కాకుండా అడుగడుగున దర్శకుడు ఎలాంటి హిపోక్రసీకి తావు లేకుండా ధర్మం గురించి, సమాజం గురించి, నడక గురించి, నడవడిక గురించి మనకు చెప్తూ ఉంటాడు. కొన్ని సందర్భాలలో డైలాగ్స్లో అది మనకు వినిపిస్తూ ఉంటే కొన్ని సందర్భాలలో కొన్ని దృశ్యాలలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాంటి కొన్ని ఆసక్తికరమైన అంశాలను నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఈ వీడియో ద్వారా. ఇతిహాసం ఛానల్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే లైక్ కొట్టండి, అలాగే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను రాసి మాతో పంచుకోండి. అన్నట్టు అవకాశం ఉంటే ఖచ్చితంగా మీరు అఖండ సినిమా చూడడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అండి, హిపోక్రసీకి తావు లేకుండా ఈ విధంగా ఈ మధ్యకాలంలో సినిమాలలో చూపించడం లేదు. ఎవరో కొన్ని వర్గాలను సంతృప్తి పరచడం కోసం రకరకాలుగా ఏంటంటో సినిమాలలో తీసుకొచ్చి చొప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తమలో లేనటువంటి భావాలను, అసలు తమకు చెందనటువంటి భావాలను తీసుకొచ్చి సినిమాలలో చొప్పించి సినిమాలను కలగాపులగంగా తయారు చేస్తూ ఉన్నారు. అఖండ సినిమా అలా లేదు. కొన్ని దృశ్యాల గురించి నేను మీతో పంచుకుంటాను. మొట్టమొదటిదండి, దేవాలయం గురించి చర్చించడం. సెకండ్ హాఫ్లో అఘోరా పాత్రలో ఉన్న బాలకృష్ణ గారు అలా నడుచుకుంటూ వెళుతుంటే చిన్న దేవాలయం కనిపిస్తుంది, పురాతనమైన దేవాలయం. ఆ దేవాలయంలో కొంతమంది కూర్చొని పేకాట ఆడుతూ ఉంటారు, పేకాట రాయిళ్ళు. ఆ దేవాలయ పూజారి ఆయన బాధపడుతూ ఉంటాడు, శివలింగాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. పేకాట ఆడకండయ్యా, ఇది గుడి అయ్యా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఆ గుడి పూజారి ఆయన ఏడుస్తూ ఉంటే ఈ పేకాట రాయిళ్ళు ఈసడింపుగా చూస్తారు, ఆయన మీద వెటకారాలు చేస్తారు, పేకాట ఆడుతూనే ఉంటారు. అఘోరా పాత్రలో ఉన్న బాలకృష్ణ ఆయన కూడా అసలు చుట్టుపక్కల ఏం చూడడు, పట్టించుకోడు. అఘోరాలు ఎలా ఉంటారో ఆయన లోకంలో ఆయన ఉంటాడు. వెళ్ళిపోతూ ఉంటే ఆయనను వీళ్ళు పిలుస్తారు, రా వచ్చి ఆడు అని చెప్పి. అప్పుడు బాలకృష్ణ గారు అక్కడికి రావడం, ఆ దృశ్యాన్ని తీసినటువంటి తీరు చాలా అద్భుతంగా ఉంది. ఒక్కొక్కరి వీపులన్నీ వాయించి దేవాలయాలలో పేకాట ఆడుతూ కూర్చోవడం ఏంట్రా అని పిచ్చి తిట్లు తిడతాడు ఆ కథానాయకుడు. ఆ తర్వాత ఆ ఊరి వాళ్ళందరూ వచ్చి ఈ సైన్స్ ఇంతగా డెవలప్ అవుతున్నటువంటి కాలంలో దేవాలయాలు, గుళ్ళు, గోపురాలు, రాళ్ళు ఇవన్నీ ఎందుకు అని చెప్పి ఊరి వాళ్ళు అడుగుతారు. దానికి అఘోరా పాత్రలో ఉన్నటువంటి బాలకృష్ణ చెప్పే డైలాగ్స్ అత్యద్భుతంగా ఉంటాయి. దేవాలయాల యొక్క ప్రాశస్త్యం గురించి వివరించే విధంగా ఉంటాయి. ఎక్కడ కూడా హీరోయిజానికి తావు లేకుండా నిజంగా ఒక అఘోరా పాత్ర నిలబడి దేవాలయాల గురించి మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఆ దృశ్యం. అంత అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు. ఈ మధ్య కాలంలో అండి, దేవాలయాల గురించి, విగ్రహారాధన గురించి ఇంత ఓపెన్గా, ఇంత బహిరంగంగా సినిమాలలో పెట్టినటువంటి దర్శకులు ఎవరూ కూడా ఈ మధ్య కాలంలో మనకు కనిపించరు. ముఖ్యంగా అండి, ఈ సమయంలో ఇలాంటి దృశ్యాలు సినిమాలలో ఉండడం అన్నది ఖచ్చితంగా సమాజంలో కొంతమందినైనా ఆలోచింపజేస్తాయి, ఖచ్చితంగా పరవశింపజేస్తాయి. అదే డైలాగ్స్లో అండి, రాముడు, కృష్ణుడు, శివుడు, నరసింహస్వామి, అమ్మవారు వీళ్ళందరి తత్వం ఏమిటి అని 1 లైనర్స్ లాగా చాలా క్రిస్ప్గా చెప్పిస్తాడు దర్శకుడు. ఇక డైలాగ్స్ రాసినటువంటి ఎం రత్నం గారు, ఆయన కూడా అండి అత్యద్భుతంగా డైలాగ్స్ రాశారు. క్లైమాక్స్ సన్నివేశంలో అండి యజ్ఞం గురించి చిన్న డైలాగ్స్ జగపతి బాబు గారి పాత్ర చేత చెప్పిస్తారు. అంటే దర్శకుడు ఎక్కడ కూడా అవకాశాన్ని వదిలిపెట్టలేదు. అవకాశం చిక్కిన ప్రతిసారి ఎక్కడ కథకు విఘాతం కలగకుండా ధర్మం గురించి మాట్లాడడం అనేది
మనల్ని అబ్బురపరుస్తుంది. అంటే యజ్ఞం యొక్క ప్రాశస్త్యం గురించి చెప్తాడు. అది కూడా ఏదో ఉపన్యాసం ఇస్తున్నట్టుగా ఉండదు, కథలో అంతర్లీనంగానే ఉంటుంది, అంతర్భాగంగానే ఉంటుంది, అంత సహజంగా ముందుకెళ్ళిపోతూ ఉంటుంది దృశ్యం. ప్రకృతి గురించి ఫస్ట్ హాఫ్లోనే అత్యద్భుతంగా చెప్పేస్తాడు. హీరో ఇంట్రొడ్యూస్ అయ్యేటటువంటి ఆ దృశ్యంలో ప్రకృతి గురించి అత్యద్భుతంగా మాట్లాడతాడు. అసలు ఆ మొట్టమొదటి ఫైటింగే చెట్లు నరకొద్దు అని చెప్పడం కోసం ఉంటుంది. బలవంతంగా చెట్లు నరుకుతూ ఉంటే హీరో ఫైట్ చేసి వాళ్ళందరినీ కొట్టి, మీకు గుర్తుండాలి అని చెప్పి నేను కొడుతూ ఉన్నాను, మొక్కలు నాటండి ఆ బాబు, చెట్లు ఎందుకు నరుకుతూ ఉన్నారు అని హీరో చేత చెప్పిస్తాడు. సమాజానికి పునాదుల్లా మారండి తప్ప సమాధుల్లా మారకండి అని హీరో చేత అత్యద్భుతంగా చెప్పిస్తాడు. హీరో యొక్క వ్యక్తిత్వాన్ని అక్కడ చూపిస్తాడు దర్శకుడు. అంటే ప్రకృతితో మమేకమై మనం జీవిస్తూ ఉన్నాం. ప్రకృతిని మనం పరిరక్షిస్తే ప్రకృతి తిరిగి మనల్ని పరిరక్షిస్తుంది. ఆ చిన్న విషయాన్ని మనం మర్చిపోతే ఎలా? ఆ విషయాన్ని దర్శకుడు చాలా చక్కగా గుర్తు చేస్తాడు. ఇది ధర్మంలో ఒక భాగం. అలాగే ఇక భూమి గురించి ఎన్నెన్ని దృశ్యాలలో ఉంటుందో చెప్పనవసరమే లేదు. అసలు కథకు వెన్నెముక లాంటిది భూమి గురించి మాట్లాడినటువంటి విధానం కానీ, భూమికి సంబంధించిన సమస్య కానీ, అక్రమ త్రవ్వకాలు చేయడం, భూమిని నాశనం చేయడం, వాటన్నింటి గురించి అత్యద్భుతమైన చర్చ ఉంటుంది. పంచభూతాలను నేను వాడేసుకుంటాను అని ఆలోచించే విలన్ యొక్క పథకాలను ఎలా తిప్పి కొడతారో దాని గురించి సినిమాలో చాలా చక్కగా చూపించారు. భూమిని పరిరక్షించుకోవడం అనేది మానవుని యొక్క కర్తవ్యం, ధర్మంలో భాగం. అలాగే ఒకానొక సన్నివేశంలో బాలకృష్ణ గారి చేత చెప్పిస్తారు డైలాగ్, దేవుడు కనిపించాలి అని చెప్పి కోరుకోకు, కరుణించాలి అని చెప్పి కోరుకో అని చెప్పిస్తాడు దర్శకుడు. అంటే దేవుడు కనిపించట్లేదు కదా, ఈ రాయిలో దేవుడు ఉన్నాడా, ఇలాంటి చర్చలు వస్తూ ఉంటాయి. అసలు రాయి అంటే ఏమిటి, ఆ దేవాలయం అంటే ఏమిటి, దాని గురించి మాట్లాడి చివరగా అఘోర పాత్ర అంటుంది, దేవుడు కనిపించాలని చెప్పి కోరుకోకు, కరుణించాలి అని చెప్పి కోరుకో అని. నిజమే కదండి, కనిపించాలి అని చెప్పి కోరుకుంటే ఏ రూపంలో కనిపించాలి, ఎలా కనిపించాలి, ఎందుకు కనిపించాలి అన్న చర్చ వస్తుంది. అసలు దేవుడు అంటే ఎవరు, ఎలా ఉంటాడు, దానికి సంబంధించిన తాత్వికమైనటువంటి చర్చ వస్తుంది. అవన్నీ ఎందుకు, కరుణించాలి అని చెప్పి కోరుకో అంటాడు. నీకు, నీ చుట్టుపక్కల ఉన్న సమాజానికి, దానికి నువ్వేం చేయాలో అది చెయ్యి అని కథలో అంతర్లీనంగా చాలా అద్భుతంగా చెప్పిస్తాడు దర్శకుడు. అలాగే అహింసకు సంబంధించినటువంటి చర్చ వస్తుంది. ముఖ్యంగా బోయపాటి సినిమాలు అంటేనే గాల్లోకి ఎగిరెగిరేసి ఒక్కొక్కరిని నరకడాలు, కొట్టడాలు, రక్తపాతం, ఈ ఫైటింగ్, ఈ పోరాట దృశ్యాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. అందులోనూ బాలకృష్ణ గారి సినిమా. అసలే ఈ కాంబినేషన్ అంటే అంతకుముందు సింహ, లెజెండ్ ఆ సినిమాలు ఏ స్థాయిలో ఉంటాయో మీకు తెలుసు. హింస లేకుండా ఉండదు సినిమాలో. అయితే అఘోర పాత్ర చేత అత్యద్భుతంగా చెప్పిస్తాడు డైలాగ్స్. అధికారి వచ్చి, ఏమిటి ఇంతమందిని ఇలా నరికేశారు, అహింస పరమోధర్మ అని చెప్పి మన ధర్మం చెప్పింది కదా అని చెప్పి అంటాడు. అంటే హిందూ మతం చెప్పింది కదా అని చెప్పి అంటాడు. అహింస పరమోధర్మ ధర్మహింస తథైవచ అని చెప్పి ఉంది. ఆ విషయం మర్చిపోవద్దు. మనల్ని కంట్రోల్లో పెట్టడం కోసం కేవలం అహింస పరమోధర్మ వరకు మాత్రమే చెప్పారు ఇన్ని సంవత్సరాల పాటు. అది కాదు పూర్తి విషయం. అహింస పరమోధర్మ ధర్మహింస తథైవచ అని చెప్పి ఉంది. అవును, అహింస అన్నది పరమ ఉత్కృష్టమైన ధర్మం. కానీ ధర్మానికి హాని కలిగినప్పుడు హింస చేయడం అసలు తప్పే కాదు, అది ధర్మమే అవుతుంది అని అఘోర పాత్ర చేత చాలా అద్భుతంగా ఆ సన్నివేశంలో చెప్పిస్తాడు దర్శకుడు. అక్కడ అంతమందిని నరుకుతాడు, పెద్ద ఫైటింగ్ అయిపోతుంది. ఈ అహింస పరమోధర్మకు సంబంధించినటువంటిది చెప్తాడు. అహింస, హింస రెండు ఎంత బాగా చూపిస్తాడంటే, అసలు ఆ హింస ఎందుకు చేయాల్సి వచ్చింది, అంత భారీ ఫైటింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే, ఒక అమ్మాయిపై అఘాయిత్యం చేస్తారు. ఆ అమ్మాయిపై అఘాయిత్యం చేయడానికి కూడా మాకు బలం ఉంది, బలగం ఉంది, రౌడీలు ఉన్నారు, గూండాలు ఉన్నారు, మా పనికి అడ్డొస్తున్నారు అని చెప్పి అఘాయిత్యం చేయిస్తారు ఆ అమ్మాయి మీద. ఇప్పుడు అఘోరా పాత్ర ఆ అమ్మాయికి న్యాయం చేయడం కోసం త్రిశూలంతో ఒక్కొక్కరిని గాల్లోకి ఎగరెగరేసి నరికిపారేస్తూ ఉంటాడు అఖండ పాత్ర. అయితే ఈ ఫైటింగ్ అయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే అకస్మాత్తుగా భూమి మీద నుంచి ఒక చీమ అలా వెళుతూ ఉంటుంది. చీమ మీద తన కాలు వెయ్యబోయి, చీమ వెళుతోంది కదా అని చెప్పి కాలును అలాగే గాల్లో పెడతాడు హీరో. చీమ నెమ్మదిగా పాక్కుంటూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు తన అడుగు వేస్తాడు భూమి మీద, నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. అంటే హింసను అహింసను ఒక్కటేసారి చూపిస్తారు. సాధ్యమైనంత వరకు హింసకు దూరంగా ఉండడమే అహింస అని చెప్పి మహాభారతంలో ఉంది.
దాన్ని మనకు సుస్పష్టంగా చూపిస్తారు ఈ దృశ్యంలో. అంటే అఘోరా పాత్రధారి ప్రవర్తించే తీరు మనల్ని అబ్బురపరుస్తుంది. ఇక గోమాత మనం చాలాసార్లు చర్చించుకుంటూ ఉంటాం. గోమాత రక్షించాలి, గోవులను గోఘృతము అంటాము. వీటన్నింటి గురించి చర్చిస్తూ ఉంటాం. ఆవు నెయ్యి చాలా అద్భుతమైనది, ఆరోగ్యానికి మంచిది, యజ్ఞాలలో ఉపయోగిస్తాం, ఇవన్నీ మనం చర్చిస్తాం. గోవులను రక్షించాలి, అంతా బాగుంది. తల్లిని రక్షించాలి, బాగుంది. మరి తండ్రి సంగతి అండి? కొన్ని సందర్భాలలో అయితే కొంతమంది ఓహో ఆవు మీకు తల్లా, అలాగైతే ఎద్దు మీ తండ్రా అని చెప్పి ఈసడించుకొని గొడవలు పెట్టించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ఉంటారు. సోషల్ మీడియాలో మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. నిజానికండి ఆవు మన తల్లిలా పాలిచ్చి కాపాడింది యుగ యుగాల నుంచి. ఎద్దు నిజంగానే మన తండ్రి. తండ్రి ఏం చేస్తాడండి? పోషిస్తాడు, పిల్లలకు అన్నం పెడతాడు. అమ్మనేమో పాలిస్తుంది, తండ్రేమో కష్టపడి దుక్కి దున్నుతాడు. ఆ దున్నడానికి ఉపయోగపడేవారు ఎవరయ్యా? ఎద్దు అండి. ఎద్దు నిజంగానే మరి తండ్రి. అంత కష్టపడతాయి ఎడ్లు. ఈ మధ్యకాలంలో ట్రాక్టర్లు ఇవన్నీ ఉన్నాయి, కానీ ఎద్దు లేకపోతే ఎలా? సాక్షాత్తు పరమశివుని వాహనం నందీశ్వరునిగా మనం కొలుస్తాం ఎద్దును. ఎద్దుల పండగలు చేస్తారు, అలంకరిస్తారు, ఎద్దులను కుటుంబ సభ్యులుగా భావిస్తారు. ఎడ్లు, ఆవులు ఎవరెవరి ఇళ్లల్లో అయితే ఉంటాయో ఉండేవో వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. ఎద్దు యొక్క ప్రాశస్త్యం గురించి అండి సినిమాలో ఒక్క స్పీచ్ ఉండదు, ఒక్క డైలాగ్ ఉండదు, డైరెక్ట్ యాక్షన్ ఉంటుంది ఎద్దుకు సంబంధించి. ఎంత అద్భుతంగా ఉంటుందంటే నేను మొత్తం సినిమా చూసిన తర్వాత ఒకసారి కూర్చొని ఆలోచిస్తే అర్థం అయ్యింది. ఎద్దులతో ప్రారంభం అవుతుంది హీరో యొక్క రాక, ఎద్దులతో ముగుస్తుంది. అంటే ఎద్దులు మొట్టమొదటి దృశ్యంలోనూ కనిపిస్తాయి, అత్యంత కీలకమైన దృశ్యంలో. అంటే హీరో ఇంట్రడ్యూస్ అయ్యేటప్పుడు చిట్ట చివరి దృశ్యంలో కూడా ఎద్దులు మనకు కనిపిస్తాయి. నందీశ్వరుడు ఎలా ఉంటాడు అసలు? పరమశివుడు అంటేనే నంది ఖచ్చితంగా ఉండాలి. ఒక ఎద్దు కాదు, 2 ఎద్దులు, ఒంగోలు గిత్తలు అసలు దూకుతూ ఉంటే శ్రీశైలంలో నేను చూశానండి. ఎంత అద్భుతంగా అలంకరిస్తారో వృషభాన్ని. తెల్లగా ఉంటుందండి అసలు. శ్రీశైలంలో చూడొచ్చు మనము. ఉదయం 3, 4 ఆ మధ్యలో గనక మనం అక్కడ ఉన్నామంటే సేవ కోసం అని చెప్పి తీసుకొని వస్తారు. ఎంత అందంగా ఉంటుందో, ఎంత అందంగా అలంకరిస్తారో. ఈ ఎద్దులండి అంత అద్భుతంగా ఉంటాయి, కీలకమైన పాత్ర పోషిస్తాయి ఎద్దులు. అంటే నందీశ్వరుని యొక్క గొప్పతనాన్ని, నందీశ్వరుని యొక్క స్వరూపాన్ని మన కళ్ళ ముందుకు కట్టేలాగా చాలా అద్భుతంగా కథలో అంతర్లీనంగా ఇమిడ్చాడు దర్శకుడు. హీరో ఫైట్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో కాలభైరవాష్టకాన్ని చాలా అద్భుతంగా సంగీత దర్శకుడు అక్కడ పెట్టాడు. దర్శకుడు అడిగి ఉంటాడు, సంగీత దర్శకుడు చేశాడు. మనకు గత కొన్ని సంవత్సరాలుగా ఈ శివతాండవాన్ని వినిపించడం, కాలభైరవాష్టకాన్ని వినిపించడం, లేదు సుదర్శనాష్టకాన్ని కొన్ని వినిపిస్తూ ఉంటారు. సంస్కృతంలో ఉండే సమాసాలు అతి అద్భుతంగా ఉంటాయి కాబట్టి అవి అసలు పలుకుతుంటేనే అక్కడ ఒక వైబ్రేషన్ వచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి వాటిని ఉపయోగిస్తూ వచ్చేవాళ్ళు. కానీ రాను ఏమైందంటే వెర్రితలలు వేయడం మొదలైంది. పైత్యం ప్రకోపించిందా అన్నట్టు అవసరం ఉన్న దృశ్యంలోనూ అవసరం లేని దృశ్యంలోనూ వీటన్నింటినీ ఉపయోగించడం. ఈ ఐగిరి నందిని స్తోత్రాన్ని కానీ అనవసరమైనటువంటి దృశ్యం ఉంటుంది అక్కడ ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఎలా డంప్ అయిందంటే టీవీ సీరియల్స్ అండి, వాటిలో కూడా ఐగిరి నందిని ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ఉపయోగిస్తూ ఉంటారు. చెత్త దృశ్యం ఉంటుంది అక్కడ, పనికిమాలిన సీన్ ఉంటుంది, అనవసరము అక్కడ ఉపయోగిస్తూ ఉంటారు. సరిగ్గా అండి కాలభైరవాష్టకాన్ని ఉపయోగించడము హీరో ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో చాలా గొప్ప విషయం. అఘోరీల గురించి కాస్త తెలుసుకుంటే, అర్థం చేసుకుంటే తప్ప అలా కాలభైరవాష్టకాన్ని పెట్టాలి అన్న ఆలోచన రాదు. అఘోరీలు వాళ్ళని వాళ్ళు కాలభైరవుని యొక్క స్వరూపాలుగా భావిస్తూ ఉంటారు. కాశీలో నేను కూడా చూశాను కదా, అఘోరీలను చూశాను. కాలభైరవుని యొక్క దేవాలయానికి వెళ్ళాను. అఘోరీలు ఉండే ఒక ఆశ్రమం ఉంటుంది, అక్కడికి వెళ్ళాను. వాళ్ళు ఆశీర్వదించేటప్పుడు కూడా కాలభైరవాష్టకాన్ని చదివి ఆశీర్వదిస్తూ ఉంటారు. ఆ ఆశీర్వాదాన్ని నేను కూడా తీసుకున్నాను కాశీలో. కాలభైరవాష్టకాన్ని సరిగ్గా అండి కరెక్ట్గా అక్కడ తీసుకొచ్చి బ్యాక్గ్రౌండ్లో ఇన్సర్ట్ చేశాడు దర్శకుడు. ఇక అఘోరీలకు దివ్య శక్తులు ఉంటాయి అని చూపించడం కోసం అఘోరీ పాత్ర వేసినటువంటి బాలకృష్ణ, ఆయన దివ్య దృష్టి కలిగి ఉన్నాడు అని చెప్పి మనకు చూపిస్తారు. సరే అఘోరీ అంటారు, అఘోరా అంటారు, సరే ఎలా పిలిచినా పర్వాలేదు. అఘోరాధిపతి, అఘోరా బాబా అంటారు, అఘోరీ బాబా అంటారు, పర్వాలేదు. దివ్య దృష్టి ఉంది ఆయనకు అన్నట్టుగా మనకు 2-3 దృశ్యాలలో చూపిస్తూ ఉంటారు. అలాగే ఒక డైలాగ్ వస్తుంది, దాదాపు 6 నెలల క్రితం ఆ డైలాగును విడుదల చేశారు. ఆ తర్వాత టీజర్స్లో ఇచ్చారు, ట్రైలర్లో ఇచ్చారు. డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. ఏంటా డైలాగ్ అంటే, కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది
కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది. ఇది డైలాగ్. మామూలుగా బాలకృష్ణ గారి సినిమాలలో డైలాగులు ఎలా ఉంటాయో మనకు తెలుసు. ఈ మధ్య కాలంలో పంచ్ డైలాగులు రావడం, ప్రతి పిల్ల హీరో అవసరమున్నా అవసరం లేకపోయినా పెద్ద పెద్ద పంచ్ డైలాగులు చెప్పడం, పంచ్ డైలాగుల మధ్యలో కథ వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి రావడం, అది మనకు గత కొంతకాలంగా కనిపిస్తోంది. అసలు అవసరం ఉండదు ఆ డైలాగు కానీ చెప్తూ ఉంటారు. న్యాయంగా మాట్లాడుకుంటే బాలకృష్ణ గారి సినిమాలలో కూడా కొన్ని సందర్భాలలో మనకు కనిపిస్తుంది, కొన్నింటి చాలా సందర్భాలలో కనిపిస్తుంది. అలాగే చాలామంది హీరోలు డైలాగులు చెప్పేటప్పుడు కూడా డైలాగ్ బాగానే ఉంది, శక్తివంతంగా ఉంది, అవసరమా అసలు ఈ డైలాగు అన్న భావన మనకు వస్తుంది. అయితే బోయపాటి సీను గారి సినిమాలలో ఆ డైలాగ్స్ వచ్చినప్పుడు సరే ఇంత శక్తివంతమైన డైలాగులు, పంచ్ డైలాగు బాగానే ఉంది, అసలు అవసరమా ఇది అన్న భావన ఒక్క డైలాగ్ విషయంలో కూడా మనకు బాలకృష్ణ, అఘోరా పాత్ర వేసినటువంటి బాలకృష్ణ గారు ఆయన మాట్లాడుతున్నప్పుడు మనకు అసలు అనిపించదు. ఇప్పుడు నేను చెప్పాను డైలాగు, కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది. ఆ డైలాగు ప్లేస్మెంట్ ఎంత చక్కగా ఉంటుందంటే కథ లోపల అంతర్లీనంగా మారిపోతుంది. ఆ డైలాగును మనం తీసుకొని చూస్తే అసలు ఆ డైలాగ్ ఎవరికి చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, ఏ సందర్భంలో చెప్తున్నారు గమనిస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకు అనంటే మతం ముసుగులో దారుణాలు చేస్తున్నారనుకోండి ఎవరన్నా, మరి అలాంటి వాళ్ళకి సరిగ్గా పనికొచ్చేటటువంటి డైలాగ్ అది. సినిమా లోపల అంత చక్కగా డైలాగును చొప్పించారు దర్శకుడు. ఆ పాత్రకు సరిగ్గా సూటిగా వెళ్ళి తాకుతుంది. అంటే ఆ పాత్రనే ఒక్కసారి ఆశ్చర్యపోయేటటువంటి పరిస్థితి. నా గురించి ఎలా తెలిసింది ఇతనికి అని చెప్పి. ఇక మన పూజా విధానంలో శంఖం ఎంత అద్భుతమైన పాత్ర పోషిస్తుందో మీ అందరికీ తెలుసు. ఇక సాధువుల దగ్గర అంటారా శంఖం ఉండి తీరుతుంది, అఘోరాల దగ్గర కూడా శంఖం ఉండి తీరుతుంది. శంఖం పూరిస్తూ ఉంటారు, శంఖనాదంతో భగవానుణ్ణి అర్చిస్తూ ఉంటారు. మరి ఆ శంఖాన్ని ఒక ఆయుధంలాగా ఉపయోగిస్తే ఎలా ఉంటుందో దాన్ని మనకు పతాక సన్నివేశాలలో చూపిస్తాడు దర్శకుడు. 2 శంఖాలతో హీరో ఫైట్ చేస్తూ ఉంటే మనకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అంటే అఘోరాలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులతోనే ఆయన యుద్ధం చేస్తూ ఉంటాడు. అంటే అవసరమైతే నేను సాధువును, శంఖము పూరిస్తాను, ధర్మం కోసం అవసరమైతే ఈ శంఖమే రణాన్ని పూరించడానికి ఉపయోగించే శంఖము అవుతుంది, అవసరమైతే భక్తిగా దేవుణ్ణి పిలవడానికి ఒక నాదములాగా ఉంటుంది, లేదంటే యుద్ధ నినాదంలాగా కూడా మారుతుంది ఇదే శంఖము అని సింబాలిక్గా చెప్పేటటువంటి షార్ట్స్ అన్నమాట అవన్నీ కూడా. అలాగే జపం ఎంత ప్రాముఖ్యత వహిస్తుంది జీవితంలో, జపం చేసేటప్పుడు ఎంత ఏకాగ్రత ఉండాలి, ఎంత కీలకమైనటువంటిది ఏకాగ్రత అంటే చుట్టుపక్కల నుంచి ఎన్నెన్నో సమస్యలు మనల్ని చుట్టుముట్టడానికి ప్రయత్నం చేస్తున్నా మన ఏకాగ్రత సడలకుండా ఎలా పరమాత్మ మీద మన ధ్యానాన్ని నిలపాలి అన్న అంశాన్ని చాలా చక్కగా పతాక సన్నివేశాలలో చూపిస్తాడు దర్శకుడు. సర్వే జనా సుఖినో భవంతు అని చాటి చెప్పడం కోసం ఎంత దూరమైనా వెళతారు అఘోరాలు అని చెప్తాడు. మనకు బాగా నవ్వు తెప్పించేది, ఆశ్చర్యాన్ని కలిగించేది, అవును నిజమే కదా అని అనిపించేది ఒక డైలాగ్ ఉంటుంది. అఘోరా పాత్ర వేసిన బాలకృష్ణ గారు విలన్కు వార్నింగ్ ఇచ్చే సన్నివేశం ఉంటుంది. అదే ఇంతకుముందు డైలాగ్ చెప్పానే, అక్కడున్న వాళ్ళందరూ ఆయనకు నమస్కారం పెడుతూ ఉంటే సర్వే జనా సుఖినో భవంతు ఒక్క వీడు తప్ప అని చెప్పి ఆశీర్వదిస్తాడు. అంటే మీ అందరూ సుఖంగా ఉండండి నాయన, సర్వే జనా సుఖినో భవంతు ఒక్క వీడు తప్ప అంటాడు. ఎవడు వాడు అంటే ధర్మానికి హాని చేసేవాడు వాడు, ప్రకృతిని నాశనం చేస్తాడు. చిన్నపిల్లలు మరణించినా పర్వాలేదు, నా పని నేను చూసుకుంటాను అనే రకం వాడు. మనుషులు చనిపోయినా పర్వాలేదు, ప్రకృతి నాశనం అయిపోయినా పర్వాలేదు, భూమి నాశనం అయిపోయినా పర్వాలేదు, జనాలు పోయినా పర్వాలేదు, నేను అనుకున్నది సాధిస్తాను అని ఆలోచించే దుష్టబుద్ధి కలిగినటువంటి వాడు వాడు. మరి వాణ్ణి కూడా సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పి ఆశీర్వదిస్తే అలా? అది కాదు కదా నాయన, అందరూ సుఖంగా ఉండండి, ఇదంతా బాగానే ఉంది వినడానికి. కానీ ధర్మానికి హాని చేసేవాడిని కూడా సుఖంగా ఉండమంటే వాడు ఏం చేస్తాడు, పక్కనున్న వాళ్ళని సుఖంగా ఉండనివాడు. అందుకని సర్వే జనా సుఖినో భవంతు ఒక వీడు తప్ప అంటాడు. అది కూడా మనకు నవ్వు తెప్పిస్తూనే అవును నిజమే కదా అని చెప్పి అనిపిస్తుంది. అలాగే పోలీస్ స్టేషన్లో ఒక ఫైటింగ్ ఉంటుంది. ఆ పోలీస్ డిఎస్పి బాహుబలి సినిమాలో కాలకేయ పాత్ర వేసినటువంటి ప్రభాకర్. ఇక హైట్ ఎలా ఉంటాడో, పర్సనాలిటీ ఎలా ఉంటాడో మీకు తెలుసు. ఇందులో గుండాలలో ఒకడనమాట. చాలా తీవ్రంగా నువ్వేనా అక్కడ ఫలానా వాళ్ళని కొట్టింది, నువ్వేనా ఆ పాపను రక్షించింది, నువ్వేనా ఆ పని చేసింది అని అడుగుతూ ఉంటాడు. బాలకృష్ణ నేనే 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 అని చెప్పి సమాధానం చెప్తూ ఒక ఫైట్ చేస్తాడు. అంటే హీరోయిజాన్ని ఎలివేట్ చేసే విధంగా ఉంటుంది ఒకవైపు సినిమా పరంగా, సినిమా భాషలో మాట్లాడితే, మరో రకంగా
అఘోరా పాత్ర వేశాడు కాబట్టి బాలకృష్ణ గారు నేనే నేనే అని చెప్పే డైలాగ్స్ ఆధ్యాత్మికతను సూచించే విధంగా కూడా ఉంటాయి. అవును నేనే, అక్కడున్నావా, నేనే, అక్కడున్నది నేనే, ఇక్కడున్నది కూడా నేనే, అవును అక్కడ వాళ్ళని కొట్టింది నేనే, ఇక్కడ నేను కొడుతున్నది కూడా నేనే, కొడుతున్నాను, కొట్టాను, ఇవన్నీ ఏం వాడడు, ఒకటే పదం నేనే నేనే నేనే, ఒక్క పదం వాడుతూ ఉంటాడు. ఆ దృశ్యాన్ని తీసినటువంటి తీరులో మనకు అద్వైతం అనేది కనిపిస్తుంది చాలా జాగ్రత్తగా గమనిస్తే. అవును అక్కడ నేనే, ఇక్కడ నేనే, చేసింది నేనే, ఇప్పుడు చేస్తున్నది నేనే, చేయబోయేవాణ్ణి నేనే, నేనే అనే పదంతోనే మనకు అర్థం చేయిస్తాడు. నటుడి యొక్క నటన, డైరెక్టర్ తీసిన విధానం చూడండి ఎంత టెక్నికల్గా నేనే అనే పదాన్ని అక్కడ పెట్టి ఇన్సర్ట్ చేసి మనకు అందించాడు. ఇక అఘోరా పాత్ర నదీ స్నానం చేయడము, ఉపాసన చేయడము, జపం చేయడము, యజ్ఞ సంరక్షకుడుగా ఉండడము, ఇవన్నీ అండి మనకు కనిపిస్తాయి. ఇవన్నీ ధర్మ మార్గంలో నడుస్తూ ధర్మాన్ని పరిరక్షించే విధానాన్ని భుజాన వేసుకొని నడవడం, ఇవన్నీ మనకు కనిపిస్తాయి. రుద్రాక్ష మాలలు వాటిని చూపించడము, చిన్న పాపకు ఒక అఘోరా ఏం బహూకరిస్తాడండి, చిన్న పాపకు రుద్రాక్షమాలతో శివలింగాన్ని బహూకరిస్తాడు. ఇవన్నీ కూడా అండి దృశ్యాలు అబ్బురపరుస్తాయి. ఇక అఘోరా తల్లి ప్రేమకు కూడా కట్టుబడడు. ఈ విషయాన్ని మనం నేనే దేవుణ్ణి, నేను దేవుణ్ణి అనుకుంటాను. ఆ సినిమాలో మనం చూసే ఉండొచ్చు. కొంత బాధాకరమైనటువంటి సినిమా అది. మొట్టమొదటి అరగంటలో మనకు అర్థమైపోతుంది. తమిళనాడు హీరో ఆర్య చేసినటువంటి సినిమా నేనే దేవుణ్ణి సినిమా. అందులో అఘోరా గురించి మరికొంత లోతుగా మనకు చూపిస్తారు. తల్లి ప్రేమకు, ఎవరి ప్రేమకు కట్టుబడడు, ఇక ప్రపంచంతో సంబంధం లేదు అన్నట్టుగా ఉంటాడు. ఈ సినిమాలో కూడా మనకు అదే చూపిస్తారు. తమ్ముడు అనో, అమ్మ అనో, నాన్ననో అవన్నీ ఏమీ లేవు, బంధాలు అవన్నీ ఏమీ లేవు. ధర్మ సంరక్షణ చేశాను, నా పని అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను, అలాగే ఉంటాడు అఘోరా పాత్రధారి బాలకృష్ణ గారు. అలాగే అఘోరా అక్కడెక్కడో కాశీలో ఉండాలి కదా, అనంతపూర్కి ఎందుకు వచ్చాడు అన్న సందేహం మనకు వస్తుంది. ఒకే ఒక్క డైలాగులో తేల్చేస్తారు. ఎలా వచ్చాడు ఆయన అంటే, భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాలలో జీర్ణ స్థితికి చేరుకున్నటువంటి దేవాలయాలు ఉన్నాయి, శిథిలమైపోతున్నటువంటి దేవాలయాలు ఉన్నాయి. దేవాలయాల జీర్ణోద్ధరణ కార్యక్రమం కోసం ఆయన తిరుగుతూ అలా వస్తూ ఉన్నాడు అని ఒక పాత్రధారి చేత మనకు చెప్పిస్తారు. అంటే అడుగడుగున దేవాలయాల యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తూనే ఉంటారు. సినిమాలో అత్యద్భుతమైన దృశ్యము అంటే తెలుగు తెలియని వాళ్ళు కూడా, ఉత్తర భారతదేశంలో ఉన్నవాళ్ళు కూడా, రకరకాల రాష్ట్రాలలో ఉన్నవాళ్ళు కూడా ఆ దృశ్యాన్ని ట్వీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఫోటోను స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. చక్రంతో చేసేటటువంటి ఒక ఫైట్ ఉంటుంది పతాక సన్నివేశాలలో. మనకు తెలుసు మహాభారత యుద్ధంలో ద్రోణ పర్వంలో అభిమన్యుడు ఆయుధాలు ఏమీ లేక చక్రాన్ని, రథచక్రాన్ని ఆయుధంగా మార్చి యుద్ధం చేస్తాడు. దానికి సంబంధించిన అద్భుతమైన పెయింటింగ్స్ అవన్నీ కూడా ఉంటాయి, మీకు తెలిసే ఉంటాయి. ఇక్కడ కూడా హీరో రథచక్రంతో యుద్ధం చేస్తాడు. అయితే ఆ రథచక్రము దేవాలయము యొక్క రథం ఉంటుందే, ఆ చక్రాన్ని తీసుకొని యుద్ధం చేస్తాడు. దేవాలయం యొక్క రథం ఏం చేస్తుందండి, పరమాత్మను ముందుకు తీసుకొని వెళుతుంది, భక్తుల దగ్గరికి తీసుకొని వెళుతుంది. ధర్మ సంరక్షకుడు పరమాత్మ, ధర్మ సంరక్షకుణ్ణి తన భుజాన వేసుకొని మోసుకొని వెళుతూ ఉంటుంది రథం. అవునా? మరి అవసరమైతే ఆ రథం యొక్క చక్రాన్ని తీసుకోనైనా సరే నేను ధర్మ సంరక్షణ చేస్తాను అని చెప్పే పాయింట్ చాలా అద్భుతంగా మనకు కనిపిస్తుంది. టెక్నికల్గా మనం మాట్లాడితే విఎఫ్ఎక్స్కు సంబంధించిన షార్ట్స్ చాలా ఉంటాయి, కంప్యూటర్ గ్రాఫిక్స్. ఎంత అద్భుతంగా ఉంటుందంటే, రథచక్రాన్ని అలా పైకి గాల్లోకి లేపగానే ఫైట్ చేసేటప్పుడు జటాజూటాలతో ఉన్న పరమశివుడు ఆ అఖండ అంటే బాలకృష్ణ పాత్రధారి అఖండాలో ఆవహించి ఉన్నాడు పరమశివుడు అని చెప్పే సింబాలిక్ షాట్ను అత్యద్భుతంగా తీస్తాడు దర్శకుడు. విలన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తాడు. అది కూడా అంటే సినిమా మొత్తానికండి ఆ 5 సెకండ్స్ వచ్చే షాట్ అబ్బురపరుస్తుంది. ఇక ఎవరు మర్చిపోలేరు ఆ షాట్ని. అఘోరాలు కాలభైరవుని యొక్క స్వరూపాలు, పరమశివుని యొక్క స్వరూపాలు, ధర్మ సంరక్షణ చేసే ప్రతి ఒక్కరూ పరమశివుని స్వరూపాలే అని చెప్పకనే చెప్తూ ఉంటుంది ఆ షాట్. విఎఫ్ఎక్స్ను కూడా అండి అంత అద్భుతంగా వాడుకున్నారు. అంటే ఏదో విఎఫ్ఎక్స్ను తాళ్ళు బట్టి లాగుతుంటే ఆ తాళ్లను క్లీన్ చేయడానికి దానికోసం వాడుకోవడమో, లేకపోతే పూలను అమ్మాయిలను అందంగా సృష్టించడానికో దీనికోసమనే కాదు కదా. ఇక్కడ కూడా భారతీయ సనాతన ధర్మాన్ని ఎలా చూపించాలో అలా చూపించాడు దర్శకుడు విఎఫ్ఎక్స్ షాట్లో కూడా. అది కూడా సింబాలిక్ షాట్. మళ్ళీ బాలకృష్ణ గారు 2 పాత్రలు వేశారు, డబుల్ యాక్షన్.
ఒక పాత్ర అఘోర పాత్రధారి కాదు. ఆయన పేరు మురళీకృష్ణ. ఆయన పల్స్ పోలియో కార్యక్రమాలు నిర్వహించడము, ఆయన పక్కన ఎద్దులు, రైతులాగా నాగలి పట్టుకొని ఉంటాడు, ఆసుపత్రులు కట్టిస్తూ ఉంటాడు. సమాజం కోసం బతికే మనిషిలా ఆయనను చూపిస్తారు. తల్లిదండ్రులను కూడా అంతే సంస్కారవంతులుగా చూపిస్తారు. అంటే బాలకృష్ణ గారి 2 పాత్రలు కూడా అత్యద్భుతమైన సంస్కారాన్ని, భారతీయ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఆ 2 పాత్రలు కూడా మనకు కనిపిస్తాయి. ఇంటర్వెల్కు ముందు వచ్చే డైలాగ్స్లో ఆత్మస్వరూపాన్ని చెప్పే డైలాగ్స్ ఉంటాయి. నిజానికి నేనే దేవుణ్ణి సినిమాలో ఇళయరాజా గారు కంపోజ్ చేసిన ఓం శివోహం పాటలోనూ, అఘోరాలు నిత్యం పలికే పలుకుల్లోనూ మనకు ఆత్మస్వరూపాన్ని చెప్పే సంభాషణలు వినిపిస్తూ ఉంటాయి. ఆ సంభాషణలను, ఆ మంత్రాలను చాలా చక్కగా ఇంటర్వెల్ బ్యాంకు ముందు బాలకృష్ణ పాత్రధారి చేత చెప్పిస్తారు. ఇలాంటి ఎన్నెన్నో ఆసక్తికరమైన దృశ్యాలు టక 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 వచ్చిపోతూ ఉంటాయి సినిమాలో. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో మనం చూడొచ్చు. సెకండ్ హాఫ్ అని అనడం కంటే ఇంటర్వెల్ కంటే ముందు నుంచి అందాం. అక్కడి నుంచి మొదలుపెట్టి ఇక క్లైమాక్స్ వచ్చేంత వరకు ఒక రకమైన ట్రాన్స్లో ఉంచి శివతాండవం ఆడిస్తూ ఉంటాడు దర్శకుడు. అవును, పోరాట సన్నివేశాలు అవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. గాల్లోకి ఎగిరెగిరేసి కొట్టడాలు, త్రిశూలంతో నరకడాలు, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ ప్రతిదానికి ఒక జస్టిఫికేషన్ అనేది ఉంటుంది. భారతీయ సనాతన ధర్మం గురించి మాట్లాడడం ఉంటుంది, చూపించడం ఉంటుంది. ఇలా దర్శకుడు అత్యద్భుతంగా తెరకెక్కించాడు. హిపోక్రసీతో హీరో ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తూ ఇలాంటి పిచ్చ వేషాలు ఏమీ వేయడు హీరో. ఎవరినన్నా సరే ఒక భయంకరంగా తిట్లు తిట్టినా కానీ వాడు అంతకంటే భయంకరమైన వాడు అయ్యుంటాడు. అవతలివాడు అంత భయంకరమైన వాడు అయ్యుంటేనే దానికి తగిన వెయిటేజ్ ఉన్నటువంటి భయంకరమైన మాటను ఇటువైపు నుంచి హీరో ప్రయోగిస్తూ ఉంటాడు. అదంతా కూడా మనం గమనించవచ్చు సినిమాలో. చాలా మంచి సినిమా అండి. అఖండ లాంటి సినిమాలు గనక ప్రతి సంవత్సరం ఒక 4-5 సినిమాలు వచ్చాయనుకోండి, అంటే ఇదే విధంగా రావాలని నిబంధన ఏం లేదు, ఇన్నే ఫైట్స్ ఉండాలని, ఇలాగే ఉండాలని లేదు. ఒక్కొక్క దర్శకుడు ఒక్కొక్క రకంగా తీయొచ్చు. కానీ భారతీయ సనాతన ధర్మం యొక్క విలువల గురించి చాటి చెప్పే దర్శకులు కనీసం ఒక 5 మంది అయినా సరే ఉన్నారనుకోండి ప్రతి సంవత్సరము, సమాజంలో చాలా చాలా మార్పు వస్తుందండి. సినిమా అంత శక్తివంతమైనటువంటి మాధ్యమం. మరి ఎంతమంది తీస్తారో, ఏమేం సినిమాలు తీస్తారో వేచి చూడాల్సిందే. మరి మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.